నేను చెప్తున్నాను కదా 50/50 నేను చెప్పిన లెక్చర్స్ యూట్యూబ్ లెక్చర్స్లో నీకు చెక్ చేసి చూపిస్తాను నేను 50/50 మార్క్స్ ఫిజికల్ సైన్స్ 50/50 టోటల్ 100/100 నేనేది చెప్పాను అదే వస్తుంది. నేను చెప్పిందే ఎగ్జామ్ పేపర్లో వస్తుంది, 100% వస్తుంది. నేను చెప్పిందే వస్తుంది. కంబ్యాక్ ఇవ్వు. నీ కంబ్యాక్ ఎలాగ ఉండాలి అందరు చూసి బెత్తరపోవాలి, కత్తవాలి, ఏంద్ర బాబు ఇంత చదువుతున్నాడని చెప్పి. దట్ ఈస్ యువర్ కంబ్యాక్. ఫిజికల్ సైన్స్ మొత్తం 20 కాదు 10 daysలో నేను కంప్లీట్ అయిపోతున్నా. రేపటి నుంచి చూడు, 10 minutes వీడియో పర్ చాప్టర్ 10 minutes చెప్తున్నాను కదా. ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రతి రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రతి ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాసి పెట్టుకో, చెక్ చేస్తూ కావాల్సింటే నేను చెప్పిందే రేపు నీ బోర్డు ఎగ్జామ్ పేపర్లో 50/50 మార్క్స్ రాపుతాడు అడుగు. కంబ్యాక్ అంటే ఇలాగ ఉండాలి. కంబ్యాక్ అంటే వెనక నుంచి రావడం కాదు. దట్ ఈస్ యువర్ కంబ్యాక్. నిన్ను చూసి అనుకోవాలి, నీ పేరెంట్స్ అనాలి. క్యాలెండర్ కూడా చేంజ్ అయిపోయింది, న్యూ ఇయర్ కూడా వచ్చేసింది, డిసెంబర్ నుంచి జనవరిగా మారింది. కానీ మనం అవే మార్క్స్లో ఉన్నాం, అవే లో మార్క్స్లో ఉన్నాం, అవే 0 మార్కుల దగ్గర ఉన్నాం, అవే 100కి 20, 25 ఇక్కడే ఉన్నాం మనం. ఇంకా మనం రాలేమా? 98, 100 క్రాక్ చేయలేమా మనం? ఇంకెక్కడే ఉన్నాం మనం. 25%, 20% ఇక్కడే ఉన్నామా? సార్ మీ తమ్ముళ్ళని చూసాం సార్, ఏదో స్ట్రాటజీ అన్నారు సార్, ఏదో ప్లాన్ సార్, ఏదో టైం టేబుల్ అది చూసాం సార్. ఏం సార్ తిడుతున్నారు? ఇలాగే తిడతాను నేను. అసలు నించో, నువ్వు ఫస్ట్ వీడియో చూసి నించొని విను. అసలు నువ్వు వింటున్నావా? అసలు నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావా? ఎస్ఎస్సికి ఇంకా ఎన్ని మంత్స్ ఉంది? ఇంకెన్ని మంత్స్ ఉన్నాయి? మహా అంటే 2 months 60 days నీకు ఉంది. ఎస్ఎస్సి ఏపీ పీపుల్, టీఎస్ పీపుల్ మీకే చెప్తుంది నేను. అర్థమవుతుందా మీకు? నేనేం అరవడానికి రాలేదు, తెలియాలి మీకు. ఇంకెంత టైం ఉంది మనకి? చదువుతున్నాం మనం. అసలు నెంబర్ ఆఫ్ 1 shot లెక్చర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ షార్ట్ ట్రిక్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ 1 shot వీడియోస్, షార్ట్ నోట్స్, అలాగే ట్రిక్స్, నిమోనిక్స్ ఇవన్నీ ఉన్నాయి. రాసుకున్నావా అసలు నువ్వు? ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నావా? ఇంకా బుక్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసి చాలు. న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసి చాలు. ఇంకా బుక్స్ రాయ్, బుక్స్ ఫస్ట్ నువ్వు అసలు బన్నింగ్ డిజైర్ అనేది ఒకటి ఉందా నీకు? డిజైర్ ఉందా నీకు? ఈసారి 600/600 కొడుతున్నావు, అదే 300/300 కొడుతున్నావు. నువ్వు ఎంత కొడుతున్నావు? 600/600 కొడుతున్నావా, లేదా 300 కొడుతున్నావా? అవి మార్క్సా అసలు? సార్ చూసుకున్నారా మీకు? రేపటి నుంచి ప్రీ ఫైనల్ స్టార్ట్ అవబోతున్నాయి, చూసుకున్నారా? SA1 ఎగ్జామ్స్ అయిపోయినాయి. SA1 ఎగ్జామ్ మార్క్స్ చూసుకున్నావా నువ్వు? గవర్నమెంట్ పేపరే రాసింది, నువ్వు చూసుకున్నావా? ఇవేనా మార్క్స్? మనకంటూ మంచి మార్క్స్ రావాలి కదా. ఫస్ట్ బుక్స్ రాసుకో. దిస్ ఇస్ January 1. నో ఐఎమ్ చేంజింగ్ మై లైఫ్ ఫ్రమ్ పాస్ట్. నువ్వు చేంజ్ చేసుకో. నీకంటే ఒక డిజైర్ రావాలి, నీకంటే ఒక ఇంట్రెస్ట్ రావాలి. నేను చేంజ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్తే కాదు, నువ్వు చేంజ్ అవ్వాలి ఫస్ట్. చేంజ్ అవుతున్నావా నువ్వు? అర్థమవుతుందా? ఒక డిజైర్ ఉందా నీకు? అసలు గోల్ ఉందా నీకు? అసలు గోల్ ఒకటి పెట్టుకున్నావా? ఇంక ఇలాగే ఉంటావా? చూడు ఆ టాపర్ని చూడు, ఆ టాపర్స్ అని చదువుతా అని ఉంటారు, మంచి మార్క్స్ వస్తాయి. నువ్వు పడలేవా? నువ్వు ఆ పాంప్లెట్లో పడలేవా? నువ్వు ఆ ఫ్లెక్స్లో పడలేవా? నీకు రావా అంటున్నా. సార్ నాకు 0 మార్క్స్ సార్, నాకు లెస్ మార్క్స్ సార్, నాకు లోస్ కదా సార్, ఎంత తిన్నా ఎక్కదు సార్, ఆ కెమికల్ రియాక్షన్స్ అస్సలు రావు సార్ నాకు. అసలు నీకు ఇంట్రెస్ట్ అనేది వస్తాయి కదా రావడానికి. ఎందుకు రాదు? ఐఎమ్ క్వశ్చనింగ్ యూ, ఎందుకు రాదు? వై? ఫస్ట్ అసలు డిజైర్ స్టార్ట్ చేయి, ఒక గోల్ పెట్టుకో, తర్వాత టైం టేబుల్ స్టార్ట్ చేయి. టైం టేబుల్ నువ్వే పెట్టుకో. ఈ 60 days ఎలా చేయాలి అని చెప్పు. సరే నేను చెప్తా. 60 days ఈ సంక్రాంతి, భోగి ఇవన్నీ తీసేయి. 2 hours ఇవ్వు చాలు, ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 hours పండగ 2 hours ఇవ్వు. ఈ మంత్లో 30 days ఉన్నాయి, 31 days ఉన్నాయి. 20 daysలో ఖచ్చితంగా ఒక రివిజన్ అయిపోవాలి. 20 daysలో నువ్వు నన్ను కరెక్ట్గా ఫాలో. 20 daysలో నేను చెప్తున్నాను కదా, ఫిజికల్ సైన్స్ మొత్తం 20 కాదు 10 daysలో నేను కంప్లీట్ అయిపోతున్నా. రేపటి నుంచి చూడు, నేను 10 minutes వీడియో పర్ చాప్టర్ 10 minutes చెప్తున్నాను కదా. ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రతి రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రతి ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 10 minutes అంటే నా ఎక్స్పీరియన్స్ అది. 10 minutesలో ఎంత చెప్పాలో అంత చెప్తున్నాను నేను. రాసి పెట్టుకో, చెక్ చేస్తూ కావాల్సింటే నేను చెప్పిందే రేపు నీ బోర్డు ఎగ్జామ్ పేపర్లో 50/50 మార్క్స్ రాపుతాడు అడుగు. కామెంట్ చేయి. సార్ మీరు ఆ రోజు అలా చెప్పారు సార్, అరిచారు సార్ మమ్మల్ని, ఇలా చెప్పారు, నన్ను ఫాలో అని చెప్పి. నేను చెప్తున్నాను కదా 50/50 నేను చెప్పిన లెక్చర్స్ యూట్యూబ్ లెక్చర్స్లో నీకు చెక్ చేసి చూపిస్తాను నేను. 50/50 మార్క్స్ ఫిజికల్ సైన్స్ 50/50 టోటల్ 100/100 నేనేది చెప్పాను అదే వస్తుంది. నేను చెప్పిందే ఎగ్జామ్ పేపర్లో వస్తుంది, 100% వస్తుంది. నేను చెప్పిందే వస్తుంది. ఎస్ఎస్సి రాస్తుంది, మనం కాన్సన్ట్రేట్ చేసి రాయాలి. ఇంకా మనం అలాగే ఉన్నాం, ఫ్రెండ్ పిలవంగానే వెళ్ళిపోతున్నాం, పార్టీస్కి వెళ్ళిపోతున్నాం. న్యూ ఇయర్ పార్టీ ఇంకా నైట్ అంతా రచ్చ చేసేవుగా, చేసి అయిపోయిందిగా. ఇప్పుడు నీ స్టార్ట్ చేయి, చదవడం స్టార్ట్ చేయి, ఈ టైంని స్టార్ట్ చేయి. న్యూ ఇయర్ పార్టీస్ అయిపోయినాయి. ఇంకా
ప్రిపేర్ చేయి, ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేయి, ఒక సెట్ గోల్ చేసుకో. ఇంకా లో స్కోర్ అంటే కాదు, ఇంకా కంబ్యాక్ ఇవ్వు. నీ కంబ్యాక్ ఎలాగ ఉండాలి, అందరు చూసి బెత్తర్ పోవాలి, ఖత్తవ్వాలి, ఏంద్ర బాబు ఇంత చదువుతున్నాడని చెప్పి. దట్ ఈస్ యువర్ కంబ్యాక్. కంబ్యాక్ అంటే ఇలాగ ఉండాలి. కంబ్యాక్ అంటే వెనక నుంచి రావడం కాదు. దట్ ఈస్ యువర్ కంబ్యాక్. నిన్ను చూసి అనుకోవాలి, నీ పేరెంట్స్ అనాలి, నా కొడుక్కి, నా బాబుకి, నా అమ్మాయికి, నా పాపకి ఎన్ని మార్క్స్ వచ్చాయి. 600 out of 600. 598 కాదు, 600 out of 600 మా బాబు మా పాపకి వచ్చినాయి. 600 out of 600 కాలర్ వేసుకుని చెప్తాడు స్టేట్ ర్యాంకర్ అని చెప్పి. 598 స్టేట్ ర్యాంకర్ మా పాప మా బాబు ఎగరేసుకొని చెప్పుకుంటాడు. 550కి చెప్పుకోడు, ఎస్ వచ్చాయి మార్క్స్, మంచి మార్క్స్ వచ్చాయి. 550 మంచి మార్క్స్ వచ్చాయి అంతే. 400 మా బాబు పాస్ అయ్యాడు. 400 మా బాబు పాస్ అయ్యాడు. 600 యా దట్ ఈస్ మై సన్, దట్ ఈస్ మై డాటర్, అది నా పాప అంటే, అది నా బాబు అంటే, కష్టపడింది కాబట్టి వచ్చినాయి మార్క్స్. ఇలా చెప్పుకోవాలి. నేను గర్వంగా ఫీల్ అవుతున్నా, నేను చదివించాను, నా కష్టం అది, అందుకే మా పాప అంత స్కోర్, మా బాబు అంత స్కోర్ చేశాడు. దట్ ఈస్ యువర్ కంబ్యాక్. కంబ్యాక్ ఇలా ఉండాలి. పెట్టుకో, ఇవాళ గోల్ సెట్ చేయి, డిజైర్ పెట్టుకో. నా పేరెంట్స్ నాన్ని చూసి కాలర్ ఎగరేసుకోవాలి. దట్ ఈస్ యువర్ కంబ్యాక్. చేయి, ఇవాళని స్టార్ట్ చేయి. నీ టైం టేబుల్ నువ్వే సెట్ చేసుకో, గోల్ సెట్ చేసుకో, గోల్స్ ఖచ్చితంగా చేయి. ఇప్పటి నుంచి ఈ పార్టీస్ అవి ఇవి పక్కన పెట్టు, సెట్ చేయి. ఇంకా నీ టైం టేబుల్ నువ్వే సెట్ చేసుకో. 20 daysలో ఖచ్చితంగా ఒక రివిజన్ అయిపోవాలి. నెక్స్ట్ 10 daysలో ఇంకో రివిజన్ అయిపోవాలి. నెక్స్ట్ 30 daysలో 5 రివిజన్స్ అవ్వాలి. నీతో నేను ఉంటా. 1 shot లెక్చర్స్ అన్నీ, ఎవ్రీథింగ్ 10 minutesలో ఒక చాప్టర్ చెప్తా, వర్డ్ బై వర్డ్. నేను చెప్పింది నీ ఎగ్జామ్లో వస్తుంది. ట్రస్ట్ ఆన్ మీ. ఓకే, స్టార్ట్ చేయి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.